ఇది కేవలం బీజేపీ అయితే మాత్రం ఇంకా సాధ్యం కాదంటున్నారు. బీజేపీ ఎదుగుదలకు మాత్రం జరగకపోవచ్చు అంటున్నారు. బీజేపీ తెలంగాణలో ఎదగనివ్వం, మేము అడ్డుకుంటాం. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ఏర్పాటు ఎన్నడూ కూడా కోరుకోని పార్టీ, అంటే మనస్ఫూర్తిగా కోరుకోని పార్టీ బీజేపీ, కాంగ్రెస్లు. అదేవిధంగా బీజేపీ వస్తే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది, మత సామరస్యం అనేది పోతుంది. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా మరొక్కసారి దోపిడీకి గురవుతుంది. ఇక్కడ ఇంకా కొంతమందిని పెట్టి ఇక్కడ నుంచి మొత్తం కూడా ఇక్కడ ఉండే సంపద అంతా కూడా గుజరాత్కు తీసుకుపోవడం కోసమో ఇంకో దగ్గరికి తీసుకుపోవడం కోసం అద్భుతమైన ప్లాన్ వేసి కేవలం ఒక తోలు బొమ్మను ఇక్కడ పెట్టి అక్కడి నుంచి మొత్తం కూడా సంపద తీసుకుపోయే ప్రమాదం జరుగుతుంది. అందుకొరకే బీజేపీ వల్ల ఈ రాష్ట్రానికి పూర్తిగా బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల వల్ల తెలంగాణ ప్రయోజనాలు ఏ మాత్రం కూడా బాగుపడవు. మీరు చూడండి, డేటా తీయండి. గత 52 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ డెవలప్ అయిందా, లేకపోతే 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ డెవలప్ అయిందా? మీరు డేటా తీయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నట్టుగా ఓకే, సో సినారియోస్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు, కానీ గతంలో ప్రధాని మోదీ వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నా దగ్గరకు వచ్చారు, సఖ్యతగా మాట్లాడారు, పార్టీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు, కొడుకును ముఖ్యమంత్రికి అంశం అంటూ కేటీఆర్ అంశాన్ని ప్రస్తావించారు. సో ఇటువంటి సినారియో, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మెజారిటీ అంతగా లేదు, సో బీఆర్ఎస్ కనుక సపోర్ట్ ఇస్తానంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతారా? నేను బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉన్నానండి. మా అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటేనే నేను పార్టీ కార్యకర్తను. కానీ నాకుండే అవగాహన మేరకు, నాకుండే జ్ఞానం మేరకు, ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో కానీ ముందు వచ్చే రాజకీయ పరిస్థితుల్లో కానీ కేసీఆర్ గారు లౌకికత్వాన్నే కాపాడతారు, రాజ్యాంగ విలువలనే కాపాడతారు. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమన్యాయం, సౌభ్రాతృత్వం, స్వాతంత్రం, వీటినే కాపాడతారు తప్ప ఈ ఏమంటారు 400 సీట్లు ఇవ్వండి, మేము దేశాన్ని 1000 సంవత్సరాలు సమూలంగా మార్చేస్తాం, రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం తీసుకొస్తాం, అదేవిధంగా ముస్లింలను తర్వాత క్రిస్టియన్లను అందరినీ కూడా ఈ దేశంలో 2వ శ్రేణి సిటిజన్స్గా మారుస్తాం అన్న ఏదైతే ఒక ఫ్యాసిస్ట్ భావజాలం ఉందో ఆ భావజాలం వైపు కేసీఆర్ గారు పోరు అనేది నా ప్రగాఢమైన నమ్మకం. అది తప్పకుండా అలా జరుగుతానైతే నేను అనుకోవడం లేదు. రైట్, ఒకసారి రాజ్యాంగం గురించి ప్రస్తావించారు కాబట్టి ఒకసారి రాజ్యాంగాన్ని ఉద్దేశించి గతంలో మీరు వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ మీ రియాక్షన్కి వస్తాను. ఒకసారి బైట్ ప్లీజ్. పెంపకానికి ఉపయోగించుకుంటున్నందుకు రాజ్యాంగం మీకు అడ్డొస్తుందని చెప్పి మీరు రాజ్యాంగాన్ని వద్దంటున్నారా? ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. మీ కళ్ళ కిందనే మీరు ఏ నీటిపారుదల శాఖకు మంత్రిగా ఉన్నారో ఆ నీటిపారుదల శాఖలోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఇంట్లో జరిగిన వివాహానికి ఒక కాంట్రాక్టర్, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనే కాంట్రాక్టర్ ఏకంగా 50 లక్షల రూపాయల ఇంట్లో ఉండే ఒక కార్యక్రమానికి ఇస్తున్నాడంటే మరి కాళేశ్వరంలో ఎన్నో ప్యాకేజీలు దక్కించుకున్న ఈ సంస్థ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ఒక జరిగిన మీ ఏ నీటిపారుదల శాఖ ఉందో ఆ నీటిపారుదల శాఖలో లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు నా నీటిపారుదల శాఖలో ఉన్న ఒక ఆఫీసర్ ఇంట్లో ఒక కార్యక్రమానికి ఆ కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయంటే ఈ విషయాలు దేశ ప్రజలకు తెలియకూడదనా? మీరు రాజ్యాంగాన్ని మరి రద్దు చేయమంటున్నారు. మీరు ఎన్నో రహస్యంగా జీవోలు తీసి పత్రికలకు కూడా తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా జీవోలు రహస్యంగా తీసి ఆ జీవోలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి కోసం ఈ రాజ్యాంగం అడ్డం వస్తుందనా? మీరు రాజ్యాంగాన్ని తీసేయమంటున్నారు. రైట్, ప్రవీణ్ గారు, గతంలో రాజ్యాంగానికి సంబంధించి మీరు చేసిన కమెంట్స్ ఇప్పుడు ఇదే స్టాండ్ ఉంటుందా, మారుతుందా ప్రవీణ్ గారిది? నేను ఇప్పటికీ రాజ్యాంగ రక్షణ కోసం కట్టుబడి ఉన్నానండి. ఆ రోజు ఫిబ్రవరి 2వ తారీఖు నాడు అనుకుంటా కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఈ రాజ్యాంగం ఒకవేళ ఈ దేశ ప్రజలకు న్యాయం చేయకపోతే దీన్ని కాల్చడంలో నేనే ముందరుంటానని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టసభల్లో అన్న మాటను ఉటంకిస్తూ వారు చెప్పడం జరిగింది. దాని తర్వాత మేమందరం కూడా మరి నేను అప్పుడు బీఎస్పీలో ఉన్నాను, బీఎస్పీ నాయకత్వం అంతా కూడా ఈ ట్యాంక్ బండ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆనాడు కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యల మీద మేము మా నిరసన కూడా తెలపడం జరిగింది.
దాని తర్వాత వెంటనే మళ్ళీ కేసీఆర్ గారు అదే ప్రగతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేను పెరుగుతున్న బహుజనుల జనాభా ఏదైతే ఉందో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళ జనాభా పెరుగుతున్నది, వీళ్ళకి రిజర్వేషన్లు పెంచాలని చెప్పి రాజ్యాంగాన్ని మార్చాలి. ఇప్పుడున్న రాజ్యాంగం ఆ విధంగా ఆ వెసులుబాటు లేదు రాజ్యాంగంలో, అందుకొరకు రాజ్యాంగాన్ని సవరించాలన్నాను. కానీ మీరు నన్ను తప్పు అర్థం చేసుకున్నారని చెప్పేసి వారు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కూడా కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ మరొక ప్రశ్న తలెత్తుతోంది. మీరు అన్నారు 125 అడుగుల విగ్రహం, దళిత ముఖ్యమంత్రిని చేయలేదు, అలాగే దాంతోపాటు 3 ఎకరాలకు సంబంధించి కావచ్చు, దళిత బంధు కావచ్చు, వీటన్నిటి విషయంలో బీఆర్ఎస్ అన్యాయం చేసిందని గతంలో వెలుగెత్తి చెప్పారని కోలుకున్న సందర్భాల్లో. సో ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారా? అదే మాట మీద మాట్లాడిన సందర్భం ఉందా? బీఆర్ఎస్తో ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కావచ్చు, బీఆర్ఎస్తో ఈ కాన్వర్సేషన్ జరిగిందా జాయిన్ అయిన తర్వాత? లేదు, వీటి మీద ఆ కాన్వర్జేషన్ జరగలేదు. కానీ బీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు నేను కేసీఆర్ గారితో ప్రత్యేకంగా పొత్తుకు చర్చ జరిగినప్పుడే నేను ఈ విషయం స్పష్టంగా కేసీఆర్ గారితో అక్కడ ఉన్న అగ్రనాయకులతో చర్చించడం జరిగింది. తెలంగాణవాదం, బహుజనవాదం రెండు కూడా అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన వాదాలే కాబట్టి రెండు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో సామాజిక న్యాయం ఇప్పటికీ ఒక కలగానే, అంటే పూర్తిగా రాలేదు. ఆ సామాజిక న్యాయాన్ని తప్పకుండా అమలు చేసి ఆ సామాజిక న్యాయం అనే ఒక కళ ఏదైతుందో ఆ కళను నిజం చేయాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అందుకొరకు దీనికోసం పోరాడాల్సిన అవసరం ఉంది. దానికి అగ్రనాయకత్వం సహకారం కావాలని కూడా అడగడం జరిగింది. అంతే తప్ప మీరు చెప్పిన అంశాలు ఈ సామాజిక న్యాయంలోనే ఇవన్నీ కూడా వస్తాయి. మీరు చెప్పిన అంశాలు అంత డీటెయిల్గా నేను ఎప్పుడు కూడా వాటితో డిస్కస్ చేయలేదు. రాబోయే రోజుల్లో అవసరాలు వచ్చినప్పుడు తప్పకుండా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.